సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వాహనాల మీద అందిస్తున్న సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉందో FAME-2 స్కీమ్ అనేది మార్చి 31, 2024 సంవత్సరంతో ముగియబోతుంది. ఏప్రిల్ 1వ తారీఖు నుండి కొత్త స్కీమ్ వస్తుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తుంది. అయితే FAME-2 స్కీమ్ తో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ద్వారా వచ్చే సబ్సిడీ డబ్బులు తక్కువ. FAME-2 స్కీమ్ నుండి ఎలక్ట్రిక్ 2-వీలర్ మీద మాక్సిమం 22,500 రూపాయల వరకు సబ్సిడీ వచ్చింది. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చే స్కీమ్ ద్వారా మాక్సిమం వస్తే 10,000 రూపాయల వరకు మాత్రమే సబ్సిడీ వస్తుంది. అందువల్ల ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఎలక్ట్రిక్ 2-వీలర్ రేట్లు అనేది పెరగబోతున్నాయండి. దాదాపుగా 6,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2-వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఏంటి ఆ పెరిగే ఎలక్ట్రిక్ 2-వీలర్ మోడల్ పేర్లు ఏంటో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడి ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడి. మన లాస్ట్ వీడియోలో ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది. FAME-2 స్కీమ్కి ఎలక్ట్రిక్ మొబిలిటీ సంబంధించిన పూర్తి డిఫరెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చూడండి. అలానే లాస్ట్ వీడియోలో మీకు మెన్షన్ చేస్తుంది 18 ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీల రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి. ఏంటో ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీలు, ఆ మోడల్ రేట్లు ఏంటో ఇప్పుడైతే మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కంపెనీ ఏథర్ ఎనర్జీ. ఏథర్ ఎనర్జీలో ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ చూస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 450X యొక్క ఎక్స్-షోరూమ్ ధర 1,45,000 రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఒక 12,000 రూపాయల రేటు పెరిగే అవకాశం ఉంది. 1,57,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మోడల్ 450S 90 కిలోమీటర్ల టాప్ స్పీడ్, 90 కిలోమీటర్ల రేంజ్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఎక్స్-షోరూమ్ రేటు 1,10,000 రూపాయలుగా ఉంది. ఈ స్కూటర్ రేటు ఒక 11,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. 1,22,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ప్రెసెంట్ ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఈ స్కూటర్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇన్ కేస్ డిస్కౌంట్ ని కూడా తొలగిస్తే గనక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 1,40,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మన బీగాస్ కంపెనీ నుండి బీగాస్ C12 IMAX ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రెసెంట్ ఎక్స్ షోరూమ్ రేటు 1,26,000 రూపాయలుగా ఉంది. కొంత డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేటు పెరిగితే గనక ఒక 1,35,000 రూపాయలు, ఒక 9,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. 1,35,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి బీగాస్ ఇంకొక మోడల్ ఉంది C12i EX వేరియంట్. ఇందులో మనకి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఒక 75 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ ధర 1,05,000 రూపాయలుగా ఉంది. ఈ స్కూటర్ రేటు 1,12,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ బ్యాటరీ అండి. బ్యాటరీ నుండి బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు, 130 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ రేటు 1,02,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీలు తొలగిస్తే గనక ఈ స్కూటర్ యొక్క రేటు 1,12,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. అలానే ఈ స్కూటర్ మీద డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఒకవేళ డిస్కౌంట్ ని కూడా తొలగిస్తే గనక 1,32,000 రూపాయల వరకు ఈ స్కూటర్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 73 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ రేటు 1,23,000 రూపాయలుగా ఉంది. కొత్త రేటు 1,34,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి క్వాంటమ్ కంపెనీ నుండి 2 మోడల్స్ ఉన్నాయి. మొదటిది క్వాంటమ్ ప్లాస్మా X. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 65 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 120 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ ఆఫర్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూస్తే 1,09,000 రూపాయలుగా ఉంది. ఈ స్కూటర్ రేటు ఒక 8,000 రూపాయలు పెరిగి 1,17,000 రూపాయల వరకు కొత్త ప్రైస్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆఫర్ డిస్కౌంట్ కూడా తొలగిస్తే కనుక ఈ స్కూటర్ రేటు 1,30,000 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వాంటమ్ నుండి ప్లాస్మా XR అనే వేరియంట్ ఉంది. ఈ స్కూటర్ కి 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్, ఒకసారి ఛార్జ్ పెడితే 85 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ రేటు 89,000 రూపాయలుగా ఉంది. ఒకవేళ ఈ స్కూటర్ రేటు పెరిగితే గనక 94,000 రూపాయల వరకు రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఎక్స్-షోరూమ్ రేటు 94,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ని తొలగిస్తే కనుక ఈ స్కూటర్ రేటు 1,10,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ టార్క్ మోటార్స్. ఈ కంపెనీ నుండి టార్క్ రెటాసార్ ఎలక్ట్రిక్ బైక్ అయితే సబ్సిడీకి ఎలిజిబిలిటీలో ఉంది. ఒకసారి ఛార్జ్ పెడితే 150 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఎకో మోడ్ లో ఆఫర్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ 105 కిలోమీటర్లు. ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ రేటు 1,50,000 రూపాయలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క కొత్త రేటు 1,62,000 రూపాయలకి
పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ని కూడా తొలగిస్తే గనక ఈ బైక్ యొక్క రేటు 1,92,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్. ఈ కంపెనీ నుండి 3 మోడల్స్ ఉన్నాయి. ఓలా S1 ఎక్స్ప్రెస్ మోడల్ ఒకసారి ఛార్జ్ పెడితే 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది వస్తుంది. టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 85,000 రూపాయలుగా ఉంది. ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే గనక 95,000 రూపాయలకి ఈ స్కూటర్ రేటు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ను కూడా తొలగిస్తే గనక ఈ స్కూటర్ రేటు 1,20,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఓలా S1 ఎయిర్ మోడల్ అండి. ఈ స్కూటర్ కూడా 100 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఇస్తున్నారు. టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 105,000 రూపాయలుగా ఉంది. ఈ స్కూటర్ కొత్త రేటు 115,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ను కూడా తొలగిస్తే గనక ఈ స్కూటర్ రేటు 130,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓలా S1 Pro Gen 2 వేరియంట్. ఈ స్కూటర్ యొక్క రియల్ రేంజ్ దాదాపుగా ఒక 140 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ ఇస్తున్నారు. టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 130,000 రూపాయలకి అందజేస్తున్నారు. ఒకవేళ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ని కూడా తొలగిస్తే కనుక ఈ స్కూటర్ యొక్క రేటు 159,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి టీవీఎస్ మోటార్స్ నుంచి టీవీఎస్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 78 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 135,000 రూపాయలు. సబ్సిడీ తీసేస్తే ఈ స్కూటర్ యొక్క రేటు 147,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ బౌన్స్ కంపెనీ. బౌన్స్ నుండి ఇన్ఫినిటీ E1+ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 85 కిలోమీటర్ల రేంజ్. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 90,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 97,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి కైనెటిక్ గ్రీన్ అండి. ఈ కంపెనీ నుండి 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయి. మొదటిది కైనెటిక్ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ ఇస్తున్నారు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు ప్రెసెంట్ 70,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ యొక్క రేటు 80,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ కంపెనీ నుండి ఇంకొక మోడల్ జూలు అనే మోడల్ ఉంది. జూలు ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 60 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 105 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 95,000 రూపాయలుగా ఉంది. ఒకవేళ సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 105,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి హీరో మోటార్ కార్ప్ నుండి 2 మోడల్స్. వేదా V1+ మోడల్. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు, 100 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 115,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 126,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి హీరో వీదా V1 Pro మోడల్. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 80 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 110 కిలోమీటర్ల రియల్ రేంజ్. ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 145,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ యొక్క రేటు 157,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఒకాయా కంపెనీ నుండి ఒకాయా ఫాస్ట్ F4 ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 140 నుండి 160 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 120,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే గనక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేటు 132,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఒకాయా కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ మీద ఇస్తున్న ఆఫర్ ని కూడా తొలగిస్తే గనక ఈ స్కూటర్ యొక్క రేటు 150,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ బ్లూ కంపెనీ. ఈ బ్లూ నుండి ఫియో అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లభిస్తుంది. ఈ స్కూటర్ లో టాప్ స్పీడ్ 60 కిలోమీటర్లు, 110 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 1,00,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 106,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మీకు ఒక 5 కంపెనీలకు సంబంధించిన 2 వీలర్ మోడల్స్ చెప్తాను. ఇవి మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని ఎక్కువగా అయితే లభించట్లేదు, బట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం కాబట్టి ఈ మోడల్స్ అయితే మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనకి జితేంద్ర కంపెనీ నుండి జితేంద్ర 1000 HS మోడల్ అయితే లభిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 52 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 80 కిలోమీటర్ల రేంజ్. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 97,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ యొక్క రేటు 107,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కబీరా మొబిలిటీ నుండి కబీరా KM 3000 ఎలక్ట్రిక్ స్కూటర్ అండి. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు. అలానే సర్టిఫైడ్ రేంజ్ 201 కిలోమీటర్. ప్రెసెంట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 174,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేటు 186,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ కబీరా నుండి కబీరా KM 4000 మోడల్ అయితే ఉందండి. ఇందులో కూడా టాప్ స్పీడ్ 120 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్ షోరూమ్ రేటు 176,000 రూపాయలు. సబ్సిడీ తొలగిస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క రేటు 188,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రిక్స్ కంపెనీ నుండి LXS G 2.0 మోడల్ అండి. ఈ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 55 కిలోమీటర్లు. ఒకసారి ఛార్జ్ పెడితే 98 కిలోమీటర్ల రేంజ్. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ రేటు 88,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే రేటు 94,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఇస్తున్న డిస్కౌంట్ ని తొలగిస్తే కనుక ఈ స్కూటర్ యొక్క రేటు
రేటు 1,09,000 రూపాయలకి పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి మారుతీసన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీ నుండి MS 3.0 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 60 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 140 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ స్కూటర్ యొక్క ఎక్స్‌షోరూమ్ రేటు 1,48,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఈ స్కూటర్ రేటు 1,58,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. చివరి కంపెనీ ఆల్టిస్ EV అండి. ఈ కంపెనీ నుండి క్రౌన్ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ కి సబ్సిడీ లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 75 కిలోమీటర్లు, ఒకసారి ఛార్జ్ పెడితే 135 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఎక్స్‌షోరూమ్ రేటు 1,35,000 రూపాయలుగా ఉంది. సబ్సిడీ తొలగిస్తే ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్‌షోరూమ్ రేటు 1,47,000 రూపాయలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి మనకి ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీలు తొలగిస్తే ఎలక్ట్రిక్ 2-వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఏ మోడల్స్ కి ఎంత అని చెప్పి. అయితే మీకు మీ అందరికి ఒక సజెషన్ ఏంటంటే, ఎవరైతే ఎలక్ట్రిక్ 2-వీలర్స్ ఐదర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ బైక్ కానీ తీసుకుందాం అనుకుంటే ఈ సబ్సిడీ మోడల్స్ లో ఏదైనా మీకు నచ్చి పలానా మోడల్ నేను తీసుకుందాను ఫిక్స్ అయి ఉన్న వాళ్ళు అయితే గనక ఇమీడియట్ గా తీసుకోండి. కారణం ఏంటంటే, మీరు గనక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తేనే సబ్సిడీ కింద రిజిస్ట్రేషన్ అవుతుంది. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను టీఆర్ నెంబర్ ఇమీడియట్ గా రిజిస్టర్ చేసుకోవాలని. టీఆర్ నెంబర్ కూడా కాదు, మీకు RC కూడా రావాలి. కంప్లీట్ గా మీకు నెంబర్ ప్లేట్ వస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ కింద మీకు సబ్సిడీ అనేది ఎలిజిబిలిటీ వస్తుంది. చాలా మంది కస్టమర్లు ఏం చెప్తున్నారంటే, మన సబ్స్క్రైబర్లు, నేను ఆన్లైన్లో స్కూటర్లు బుక్ చేశాను బట్ రిజిస్ట్రేషన్ ఇంకా అవ్వలేదని చెప్పి అడుగుతున్నారు. అటువంటి జరగకుండా ఉండాలంటే కనుక బెటర్ మీ దగ్గరలో ఉన్న డీలర్స్ ఎవరైనా ఉంటే ఆ మోడల్స్ కన్సిడర్ చేసుకుంటే వాళ్ళని ముందుగానే చెప్పండి, మాకు ఇప్పుడు మేము ఈ తీసుకుందాం అనుకుంటున్నాం, సబ్సిడీ కావాలనుకుంటున్నాం, ఫాస్ట్గా మీరు చేయగలుగుతారా, వాళ్ళు చేస్తారని అష్యూరెన్స్ ఉంటే దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండి. ప్రజెంట్ అయితే మీకు RC వచ్చి కంప్లీట్గా నెంబర్ ప్లేట్ వస్తేనే మార్చి 31వ తారీఖు లోపు వస్తేనే మీకు సబ్సిడీ కింద పాత ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీ కింద మీకు బండి రిజిస్టర్ అవుతుంది. ఆ పాత సబ్సిడీ వచ్చి మీకు డబ్బులు అయితే సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే వీడియోలో మీకు ఒక విషయం చెప్తున్నాను, ఎక్స్‌షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను, అలానే ఆఫర్ ప్రైస్ కూడా తగ్గిస్తానే మాట యూజ్ చేస్తున్నాను. ఆఫర్ ప్రైస్ ఎందుకని చెప్తున్నానంటే, చాలా కంపెనీలు ఎక్స్‌షోరూమ్ ప్రైస్ కన్నా కూడా అడిషనల్గా కొంత ఆఫర్ కూడా ఇస్తున్నారు ఎక్కువ సేల్ కావడం కోసం. ఇన్ కేస్ ఆ ఆఫర్ ప్రైస్ కూడా తొలగిస్తే అప్పుడు రేటు ఇంకా మరింత రేటు పెరుగుతుందని చెప్పి ఆ పాయింట్ లో చెప్పిన విషయం. అలానే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎందుకు చెప్తున్నా అంటే, పలానా లొకేషన్ బట్టి ఆ రెస్పెక్టివ్ డీలర్ ఒక్కొక్క ఇన్సూరెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఇన్సూరెన్స్ కానీ అక్కడ వాడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేరేగా ఉంటాయి కాబట్టి స్పెసిఫిక్ గా ఆన్ రోడ్ ప్రైస్ అనేది చెప్పలేకపోతున్నాం. అందుకనే ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అయితే చెప్తున్నాం. ఇది కంప్లీట్ గా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన 2-వీలర్ రేట్లు పెరిగే అవకాశం ఏంటన్నది పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్ ని, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.